ఎన్డీఏ కూటమిలో ఉక్కపోస్తోంది. బీజేపీ మిత్రపక్షాలకు ఊపిరి సలపడం లేదు. ఎప్పుడు బయటపడదామా అని ఇవి ఆలోచిస్తున్నాయి. గతంలో మనుగడ కోసం బీజేపీ చేతిలో అవమానాలను దిగమింగుకున్న పార్టీలు ఇప్పుడు తమను గెలిపించలేని పెద్దన్న దగ్గర ఊడిగం అవసరం లేదనే నిర్ణయానికొచ్చాయి. ప్రత్యేక హోదా అంశంపై తెలుగుదేశం ఎన్డీఏతో తెగతింపులు చేసుకున్నప్పటి నుంచి కూటమిలో అభిప్రాయ భేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2014 ఎన్నికల అనంతరం మధ్యలో ఎన్డీఏలో చేరిన జేడీయూ ఇప్పుడు బయటపడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. 2019 ఎన్నికల వరకు బీజేపీతోనే కూర్చుంటే రాజకీయ పార్టీగా అంతర్ధానం అయిపోతాననే భయం మొదలైంది. 2014 ఎన్నికల్లో బీహార్లో మొత్తం 40 సీట్లకు గాను బీజేపీ 31 గెలుచుకుంది. జేడీయూ 2 చోట్లే నెగ్గింది. 2019లో బీజేపీతో కలిసి పోటీ చేయాల్సి వస్తే 2014లో గెలిచిన 2 సీట్ల లెక్కన తమకు తక్కువ సీట్లు కేటాయిస్తుందేమోనన్న భయం జేడీయూను వెంటాడుతోంది. దీన్ని నివారించేందుకే ముఖ్యమంత్రి నితీష్ ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తెచ్చారు. అసోం పౌరసత్వ చట్టానికి లోక్సభలో ఆమోదముద్ర పడకుండా అడ్డుకోవాలని అఖిల అసోం విద్యార్థి సంఘం చేసిన వినతికి సానుకూలంగా స్పందించారు. ఇటీవల 9 జిల్లాల్లో బీజేపీ నేతల ప్రమేయంతో మత ఘర్షణలు రేగడం కూడా నితీష్ కు ఆగ్రహం కలిగించింది. మహారాష్ట్రలో పాల్ఘర్లో తొలిసారిగా దీర్ఘకాల మిత్రపక్షాలైన బీజేపీ శివసేన ఢీకొన్నాయి. బీజేపీ చేతిలో శివసేన ఓడిపోయింది. మహారాష్ట్రలో మేమే పెద్ద పార్టీ అంటూ బీజేపీ కాలరెగరేస్తోంది. శివసేన గాయాలకు కారం రాస్తోంది. బీజేపీ ఎలక్షన్ కమిషన్ తో కుమ్మక్కైందని, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామని శివసేన వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ కు లాభం చేకూర్చే ఏ పని ఉద్దవ్ చేయరనే ధీమా బీజేపీని ఎంతకైనా తెగించేట్లు చేస్తోందని, కేంద్ర మంత్రివర్గంలో తమకు ఆశించిన స్థాయిలో పదవులు అందలేదని, ఏ కీలక నిర్ణయం తీసుకున్నా తమను సంప్రదించడం లేదని అకాలీదళ్ అసంతృప్తిగా ఉంది. కశ్మీర్లోనూ కఠువా ఉదంతం తర్వాత పీడీపీతో తెగతింపుల వరకు వెళ్లింది. రామ్ మాధవ్ ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శించడంతో ప్రస్తుతానికి రాజీ కుదిరింది. బీజేపీకి ఎల్జేపీకి మధ్య అంతరం పెరిగింది. కొత్త వాటి కోసం వలవేద్దామా అంటే ఎవరూ సిద్ధంగా లేరు. ఒడిశాలో బిజు జనతాదళ్ది స్వతంత్ర వైఖరి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్ వ్యక్తిగత కారణాలతో బీజేపీతో మంచిగా ఉంటున్నారు. తమిళనాట అన్నాడీఎంకే మోదీకి దగ్గరైనా దానికి ప్రజల్లో విశ్వసనీయత లేదు. దాంతో చేతులు కలిపినందుకు బీజేపీకే నష్టం జరిగే పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికల్లో ఓటమితో బీజేపీలోనూ ధిక్కార స్వరాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్లో 2 బీజేపీ ఎమ్మెల్యేలు యోగి ప్రభుత్వం అవినీతిమయమైపోయిందని ధ్వజమెత్తారు. ఆయన పాలనలో కన్నా అఖిలేష్ హయాంలోనే అవినీతి కాస్త తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలపై శ్యామ్ ప్రసాద్ అనే బీజేపీ ఎమ్మెల్యే స్పందిస్తూ ఇలాంటి పరిస్థితుల్లో మాకెందుకు ప్రజలు ఓటేస్తారు అని ఘాటుగా విమర్శించారు. సురేందర్ సింగ్ అనే మరో బీజేపీ ఎమ్మెల్యే అవినీతి అధికారుల రాజ్యమిది, వారు ప్రజలను నానా యాతనకు గురిచేస్తున్నారు, ఈ ఫలితాలు బీజేపీకి ఓ గుణపాఠమని వ్యాఖ్యానించారు. ఇద్దరి స్పందనలు కొడిగడుతున్న యోగి ప్రభకు సంకేతాలని అంటున్నారు. బీజేపీలో మోదీ తర్వాత అంతటి జనాకర్షణ గల నేతగా పేరొందిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు వరుసగా 4వ ఓటమి. గతంలో ఆయన ఫుల్పూర్, గోరఖ్పూర్ లోక్సభ ఉప ఎన్నికల్లోనూ ఎదురుదెబ్బలు చవిచూశారు. పార్టీ తరపున ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు ఆయన్ను పంపడం వల్ల నష్టమే ఎక్కువని బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. మోదీ మ్యాజిక్ కూడా కాలం చెల్లిందని కైరానా ఫలితం చెబుతోంది. పోలింగ్కు ఒకరోజు ముందు ఆయన బాగ్పట్లో ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. బహిరంగ సభకు కైరానా నుంచి భారీగా ప్రజల్ని తీసుకొచ్చినా మోదీ ప్రభావం కనిపించలేదు.